భారత రాజ్యాంగ దినోత్సవంను చిన్నచింతకుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోని ఆవరణంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలను తహసీల్దార్ ఎల్లప్ప కార్యాలయ సిబ్బంది తదితరులు వేశారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భారతదేశం ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుగుతుంది అన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మంగళవారం జరుపుకుంటున్నామన్నారు. నవంబర్ 26 భారత రాజ్యాంగాన్ని 1949లో ఆమోదించింది. ఇది జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చింది. అట్టడుగు వర్గాల హక్కుల కోసం ఒక గట్టి న్యాయవాది డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీకి నాయకత్వం వహించారు. ఈ ప్రక్రియ 2 సంవత్సరాల 11 నెలలు 17 రోజులు పట్టిందన్నారు. భారత ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా మార్చింది. నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని 1949లో ఆమోదించింది. ఇది జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చింది. అట్టడుగు వర్గాల హక్కుల కోసం ఒక గట్టి న్యాయవాది డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీకి నాయకత్వం వహించారు. ఈ ప్రక్రియ 2 సంవత్సరాలు పట్టింది. పూర్తి చేయడానికి 11 నెలలు మరియు 17 రోజులు అయ్యింది. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము నవంబర్ 26 తారీఖున జరుపుకుంటాము. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మరి ఇతర డిపార్ట్మెంట్లు అందరూ కలిసి ఈరోజు భారత రాజ్యాంగము ఆమోదించిన దినం కాబట్టి అందరం సంతోషముగా కార్యాలయ సిబ్బందితో పాటు జరుపుకుంటున్నాము.